శ్రీలంక ఆలస్యమే ఇరాన్ యుద్ధ నౌకను ముంచిందా? డాక్ చేసేందుకు శ్రీలంక వెంటనే అనుమతి ఇచ్చి ఉంటే నౌకపై అమెరికా దాడి చేసేది కాదా? ఈ అనుమానాలకు శ్రీలంక ఎంపీ చేస్తున్న వాదనలు బలం చేకూరుస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం ఇరాన్ షిప్పుపై అమెరికా దాడి చేసిందని ఆ దేశ ఎంపీ ముజబెర్ రెహమాన్ ఆరోపిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే 87 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడుతున్నారు. ఏ కారణంతో నౌకను 11 గంటల పాటు వెయిట్ చేయించారని రెహమాన్ ప్రశ్నించారు. విశాఖ మిలాన్ 2026లో పాల్గొని ఇరాన్కు తిరిగి బయలుదేరిన ఐఆర్ఎస్ దేనా యుద్ధ నౌక పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక సాయం కోరినట్టు తెలుస్తోంది. ఆ దేశ తీరంలో షిప్పును గాలే పోర్ట్లో డాక్ చేసేందుకు అనుమతించాలని అభ్యర్థించినట్లు సమాచారం. అయితే ఇరాన్ రిక్వెస్ట్ నిర్ణయం తీసుకునేందుకు శ్రీలంక 11 గంటలు వెయిట్ చేయించింది. ఈలోగా అమెరికా సబ్మెరైన్ టోర్పెడోతో ఐఆర్ఐఎస్ దేనాపై దాడి చేసింది. ఒకవేళ తీరంలో ఆగేందుకు శ్రీలంక అనుమతి ఇచ్చి ఉంటే ఈ దాడి జరిగేది కాదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీలంక ఆలస్యమే ఇరాన్ యుద్ధ నౌకను ముంచిందా? డాక్ చేసేందుకు శ్రీలంక వెంటనే అనుమతి ఇచ్చి ఉంటే నౌకపై అమెరికా దాడి చేసేది కాదా? ఈ అనుమానాలకు శ్రీలంక ఎంపీ చేస్తున్న వాదనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనా. సో దానిపైన ఇరాన్ నౌక పైన అమెరికా దాడికి పాల్పడింది. ఆ నౌకను ధ్వంసం చేసిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒకవేళ శ్రీలంక ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ దాడి జరిగేది కాదు అన్నటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. శ్రీలంక సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఇరాన్ షిప్ పైన అమెరికా దాడి చేసిందని ఆ దేశ ఎంపీ ముజబెర్ రెహమాన్ ఆరోపిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల 87 మంది ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన మండిపడుతున్నారు. సో కామెంట్స్ చేసేది శ్రీలంకకు సంబంధించినటువంటి ఎంపీనే. వాళ్ళ దేశం కనుక శ్రీలంక కనుక నిజంగానే తొందరగా ఆలస్యం లేకుండా ఇలా ఇరాన్ను వెయిట్ చేయించకుండా వెంటనే డెసిషన్ తీసుకుంటే ఆ నౌకను డాక్ చేసి ఉంటే ఆ నౌక ధ్వంసానికి గురి కాకుండా ఉండేది అంటూ ఆయన అభిప్రాయపడుతున్నారు. విశాఖ మిలాన్ 2026లో పాల్గొని ఇరాన్కు తిరిగి వెళ్తుంది ఐఆర్ఎన్ఎస్ దేనా. ఆ యుద్ధ నౌక ఇవాళ యుద్ధ పరిస్థితుల్లో శ్రీలంక సాయం కోరింది. బట్ ఆ దేశంలో తీరంలో ఒకవేళ షిప్ను కనుక గాలే పోర్టులో డాక్ చేసేందుకు అనుమతించితే కనుక సరైన సకాలంలో శ్రీలంక స్పందించి ఉంటే కనుక ఆ నౌక విధ్వంసానికి గురయ్యి ఉండేది కాదు. దాదాపు ఒక 80 మంది దాకా ప్రాణాలతో ఉండేవారు. సో ఈలోగా అమెరికా సబ్మెరైన్ టోర్పెడోతో అక్కడ ఐఆర్ఐఎస్ దేనా పైన దాడి చేసింది. శ్రీలంక సకాలంలో స్పందించకపోవడం వల్ల అక్కడ నీళ్లలో అంటే జలాల్లో ఉన్నటువంటి ఆ నౌక పైన అమెరికా దాడికి పాల్పడింది. ఒకవేళ తీరంలో ఆగేందుకు శ్రీలంక అనుమతి ఇచ్చి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదు అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.